హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీన రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేకపోతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక నిరాశ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, లేదంటే అవి వచ్చిన అవకాశాలు మంచివైనా మీ చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కళాకారులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే మేలు అన్నది చెప్పొచ్చు. ఇక భాగస్థులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి జరుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో మాట పడతారు. కొన్ని కార్యాలు మధ్యలోనే ఆపివేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారుతాయి. ఆదాయం సమకూరినా ఉత్సాహం అనేదే ఉండదు. ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ అనేది మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు సామాన్య స్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకి మనస్సు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఈరోజు సూర్యారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.